ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా ఉంది? ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో వారి యొక్క జననాడి జనాల్లో ఉన్నటువంటి నిష్పత్తి ఏదవుతుందో గ్రేసు అది పెరుగుద్ది. కాతే పవన్ కళ్యాణ్ కుల విచక్షణ మానాలి, కుల వ్యతిరేకత మానాలి, సమాజం పట్ల అభివృద్ధి, సమాజం పట్ల న్యాయం, బీసీ ఓసీ మైనార్టీ లేక అందరికీ నేను సానుకూలతగా స్పందించి అందరికీ న్యాయం చేసి అందరికీ మంచి చేస్తే ఆయనకి కూడా భవిష్యత్తు ఉంటుంది. డిప్యూటీ సీఎంగా ఎలాంటి మార్పులు చూసారు ఆయన తరఫున? డిప్యూటీ సీఎంగా ఆయనలో మార్పులు ఏంటంటే టీడీపీకి కట్టుబడి ఉన్నాడు. ఆయన టీడీపీకి ఉన్నటువంటి ఆంక్షల్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏతోనే వారికి వ్యతిరేకంగానే అనుకూలంగా స్పందిస్తున్నారు. ఆయన అంతే స్పందిస్తున్నారు, వాళ్ళకి అనుకూలంగా స్పందిస్తున్నారు. కొంతమంది చెప్పేది సినిమాలు చేసుకుంటా తిరుగుతున్నారు అంటున్నారు. అది మామూలు. ఇప్పుడు మనం పర్సనల్గా జాబ్ చెబితే మనకు రూపాయలు అయ్యి జనాలు ఇస్తారా, చంద్రబాబు ఇస్తాడా? ఆయన సంపాదన ఆయనకి కావాలి కదా. నా ప్రశ్న వ్యక్తిగతంగా కూడా కొంతమంది మాట్లాడేది రాజకీయం కోసం పవన్ తన బాడీ కూడా గుండు కొట్టించారన్నారు కొంతమంది. అది పొలిటికల్ మిర్చి, అది అంతే అంతే, ఏం లేదు. మొత్తంగా అంటే మీ అభిప్రాయం అతని మీద, డిప్యూటీ సీఎం పవన్ మీద? కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఇంక్లూడింగ్ ఆయన సమాజాన్ని ఇంకా అర్థం చేసుకోవాలి, మేధస్సుని పెంచుకోవాలి. మేధస్సుని పెంచుకుంటే ప్రజలు ఆయనకి వెన్నుంట ఉంటారు, ఆయనకి భవిష్యత్తుని ఇస్తారు.